ఎస్ శివశంకర్ రెడ్డి గారు, ఏంటి భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అంటే ఒప్పుకుంటారా? ఏం జరుగుతోంది అక్కడ? ఎన్ని రోజుల నుంచి ఈ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు? ఏంటి అసలు వాళ్ళ ప్లాన్? నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకి, రామ్నాథ్ గారికి, రమేష్ గారికి అందరికీ నమస్తే. ఈరోజు భారతీ సిమెంట్ అనేటువంటిది ఈ డిస్కషన్లో పాల్గొనడము మంచి చెడు, కానీ ఆ కమలాపురం నియోజకవర్గము, మా నియోజకవర్గంలోని మా మండలంలో నలింగాయపల్లి దగ్గర ఈ భారతీ సిమెంట్ అనేటువంటిది ఉంది. భారతీ సిమెంట్ అనేటువంటిది 2007వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉంది, ముఖ్యంగా కడప జిల్లా, ఈ కమలాపురము, ఈ ప్రాంతం అంతా కూడాను చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి మాకు అనేటువంటి ఉద్దేశంతో మా కమలాపురం నియోజకవర్గానికి వరం, గొప్ప వరం. ఎందుకంటే ఏ యొక్క పరిశ్రమలు ఇంతకుముందు గతంలో ఉండేటువంటిది ఈ ఎర్రగుట్ల మండలం మా దగ్గర ఉండేది కమలాపురంలో. డీలిమిటేషన్లో భాగంగా జమ్మలమడికి వెళ్ళాయి. ఈ అల్ట్రాటెక్ సిమెంట్ అయితేనేమి, ఈ ఆర్టీపీపీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళడము, ఇది మాకు వరంలాగా కమలాపురం నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి వరం. ఇది మీరు అన్నట్టు ఇంతవరకు 7,300 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల ద్వారానే పెట్టుబడులు ఎంత వచ్చి ఉంటాయి, ఎంతమందికి ఉపాధి వచ్చి ఉంటుంది, ఎంత బిజినెస్ చేసి ఉంటుంది, ఎంతమందికి అనేటువంటి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిన్న సాక్షాత్తు హైకోర్టు న్యాయస్థానం వారు చెప్పినటువంటిది ఏంటంటే, ఈ యొక్క భారతీ సిమెంట్ సంస్థ 7,300 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల ద్వారా కట్టారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో వీరికి ఉద్యోగ అవకాశాలు 15,000 మందికి, ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 12,000 మందికి, అంటే 15,000 కుటుంబాలకి ఇది ఇచ్చినటువంటిది. ఈ యొక్క సంస్థలో ఈ విధంగా అడ్డుకొని దాదాపు రోజుకి 4 నుంచి 6 కోట్ల రూపాయల నష్టం కలిగించే విధంగా ఈ కార్యకలాపాలన్నీ కూడా అడ్డుకోవడం అనేటువంటిది చాలా శోచనీయము, విచారకరమైనటువంటిది. సాక్షాత్తు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం జరుగుతున్నదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం, పక్కా ప్రణాళిక అనేది నిజంగానే అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించారు. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు కాదు. నెంబర్ 1, భారతీ సిమెంట్ కి డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఒప్పంద ఉద్యోగులు కారు. వీళ్ళు ప్యాకింగ్ సంస్థ థర్డ్ పార్టీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. ఆ యొక్క కాంట్రాక్టర్ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళు. పదే ఒకటి గుర్తు పెట్టుకోలేదు, ఏంటంటే డైరెక్ట్ భారతీ సిమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాదు. ప్యాకింగ్ సంస్థ ప్యాకింగ్ కి వేరే వాళ్ళకి ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ సంస్థ. ఆ సంస్థలో కాంట్రాక్టర్ కింద పనిచేసేటువంటి ఉద్యోగులు వీళ్ళని తొలగించింది. ఆశ్చర్యకరం ఏంటంటే సార్, 8 నెలల కిందట ఏరే క్రీడా కార్యకలాపాలు ఏదైతే భారతీ సిమెంట్ కార్పొరేట్ సంస్థ ఏం చేసిందంటే, ఈ యొక్క ఉద్యోగస్తుల్లో అందరిలో కూడాను ఒక మానసిక ఉల్లాసం ఉండాలి, పని మీద ఒత్తిడి పెరగద్దు, కొన్ని యాక్టివిటీస్ కావాలనేటువంటి భాగంగా ఎవ్రీ ఇయర్ సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ ఉద్యోగులకు కూడాను వాళ్ళ యొక్క ఎనర్జీలంతా కూడా పెంచాలనే ఉద్దేశంతో రిలాక్సేషన్ కోసము క్రీడలు అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. ఈ క్రీడలు కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క కాంట్రాక్టర్ కింద ఉండేటువంటి ఈ యొక్క వీళ్ళు కూడాను ఒప్పంద ఉద్యోగులు పాల్గొని వారు ఆ రోజు చేసినటువంటి ఇల్లీగల్ కార్యకలాపం అయితేనేమి, లేదా ఈ నిబంధనల ప్రకారం కాకుండా చేసినటువంటి క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి పనులు చేయడం వల్ల ఆ యొక్క కాంట్రాక్టర్కి ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళందరినీ కూడా ఉద్యోగుల నుంచి తొలగించడం జరిగింది. ఎప్పుడు 8 నెలల కిందట. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే, వాళ్ళందరినీ ముందర పెట్టి ఒక ప్రణాళికగా భారతీ సిమెంట్ను అడ్డుకోవాలంటే వీరిని అడ్డం పెట్టుకొని వీరి ద్వారా లైమ్ స్టోన్స్ దగ్గర, అదేవిధంగా వచ్చేటువంటి మెటీరియల్స్ అన్నీ వచ్చే విధంగా ఆ పందిళ్ళపల్లె దగ్గర, నలింగాయపల్లె అనేటువంటి గ్రామము, అందులో ఈ సిమెంట్ పరిశ్రమ ఉంది. ఆ పందిళ్ళపల్లె మెయిన్ రోడ్ల నుంచి లోపలికి వస్తే ఆ రోడ్లోకి వెళ్తాయని చెప్పి అక్కడ పూర్తిగా ట్రాక్టర్లు, అదేవిధంగా పాత లారీలు అన్నీ అడ్డు పెట్టించేసేసి అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు కాకుండా మిగతా జనాలందరినీ కూడా మూకేసేసి ఆ మూకల ద్వారా అడ్డుకోవాలనేటువంటిది ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్గా భారతీ సిమెంట్ యొక్క పరిశ్రమ వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే రెస్పాండ్ లేదు. తర్వాత డిఎస్పీకి చేశారు, రెస్పాండ్ లేదు. సాక్షాత్తు ఎస్పీకి చేశారు, తర్వాత కలెక్టర్ గారికి చేశారు. మీ యొక్క బాధ్యత ఉంటుంది, జిల్లా మెజిస్ట్రేట్ మీరు ఈ పరిశ్రమలు కానీ ఏదైనా కూడా కాపాడాల్సినటువంటి పారిశ్రామికవేత్తలని బాధ్యత మీద అన్నా కూడాను ఎక్కడా కూడాను చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఇది ఈవెన్ ఎస్పీ కలెక్టర్కి చెప్పినా కూడా ఎప్పుడైతే కోర్టులోకి వచ్చిన తర్వాత పిటిషన్ వేసిన తర్వాత
అడ్మిట్ అయిన తర్వాత కూడా భయపడి వెళ్తారు అనుకుంటే కనుక ఈ పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న ఆర్డర్లు వచ్చేంత వరకు అంటే వాళ్ళ యొక్క చూసుకోండి, పోలీసు వారు ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ సాక్షాత్తు ఒక పెద్ద మేజర్ పరిశ్రమ, అందులో అన్యాయంగా అక్రమంగా ఇక్కడ నిలేస్తున్నారు. అసలే యొక్క రాయలసీమ ప్రాంతము ఒక్కొక్క పరిశ్రమ తరలివెళ్తున్నాయి. ఇక్కడ వేరేది ఏమీ లేదు. తుఫాన్లు కారణం కావచ్చు, లేదా కరువు అనేటువంటిది కరువు పీడిత ప్రాంతము. ఇక్కడ ఈ యొక్క చిన్న చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు తప్ప బతకడానికి సోర్సే లేదు. అయినా కూడా కలెక్టర్ కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క సాక్షాత్తు సీఎంఓ నుంచి వచ్చిన ఒత్తిడే కారణము. ప్రీ ప్లాన్ లో భాగంగా పోలీసులు అధికార యంత్రాంగం కూడా ఆ 10 మందికే, ఎందుకంటే నేను 10 మంది అని ఎందుకంటున్నానంటే థర్డ్ పార్టీ అంటున్నారు, 10 మంది అంటున్నారు. ఒక 10 మంది ఇంత పెద్ద ఫ్యాక్టరీ కార్యకలాపాలను స్తంభింప చేయడం అంటే అది మామూలు విషయం కాదు. పోలీసుల సహకారం, అధికార యంత్రాంగం సహకారం వాళ్ళకు ఉండాలి. ఆ 10 మందికి ఉంటేనే అవుతుంది, లేకపోతే ఇంపాసిబుల్ అది. సార్, ఒక చిన్న పరిశ్రమ ఎంఎస్ఎంఈ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడికి చెయ్యాలంటే 100 మంది అయితే కానీ చేయలేరు. ఇంత పెద్ద పరిశ్రమ దగ్గరికి వెళ్ళేసి ఆ 8-10 మంది వెళ్ళి చేయగలరా? అది కూడాను ఏ హక్కు వాళ్ళకు లేకుండా 8 నెలల నుంచి పక్క నుండి ఈరోజు సడన్గా వచ్చి ఉన్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది పక్కా ప్రణాళికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో భారతీ సిమెంట్ ఏదైతే వికాట్ సంస్థ తీసుకునిందో ఆ వికాట్ ఎంఎన్సీ కంపెనీనే వాళ్ళు మూసివేయించే విధంగా వాళ్ళ యొక్క చర్యలు తీసుకున్నారు. వాళ్ళ యొక్క ఉన్నాయి విన్యాసాలంటే సాక్షాత్ కలెక్టర్ గారికి తెలియదా? ఎస్పీ గారికి తెలియదా? ఈ పరిశ్రమకు ఏంటి న్యాయాలు ఏంటి? ఇమ్మీడియట్గా వెళ్ళి 4 కానిస్టేబుల్ వెళ్తే కనుక 10 మంది ఉండగలరా? అవును. లేదా వేరే వేదికలు లేవా వాళ్ళకి? ఈ విధంగా గతంలో ఎక్కడా లేదు సార్ ఇంత అన్యాయంగా. ఇంకొకటి, ఇదే కడప జిల్లాలో మా పక్క నియోజకవర్గం జమ్మలమడు నియోజకవర్గంలో ఇదే సిమెంట్ పరిశ్రమల మీద అల్ట్రాటెక్ పరిశ్రమ సంబంధించినటువంటిది కూటమి ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారి యొక్క ఆగడాలు చూసాము. తర్వాత దాల్మియా సిమెంట్ చూసాము. అంతెందుకు సార్, ఆర్టీపీపీ ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో బూడిద కోసము 2 జిల్లాలకు సంబంధించినటువంటి కూటమి నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఆదినారెడ్డి గారు వచ్చేసేసి ఆర్టీపీపీని మూసివేసి ఆ బూడిద సంబంధించింది ప్లయాస్ని బయటికి పంపించకుండా నువ్వెంతని సాక్షాత్తు 2 జిల్లాల వాళ్ళు ఎదురుగా నిలబడుకొని ఆ వర్గం ఈ వర్గము లారీ కదలకుండా చేసినా కూడా ఎస్పీ కానీ డిఎస్పీ కానీ కనీస కలెక్టర్ కానీ సీఎంఓ నుంచి ఫోన్ చేసినా కూడా లెక్కలేని తన వీళ్ళకి ఎలా వచ్చింది? అంటే వీళ్ళకి ఒకటి పరిశ్రమలు అనేటువంటిది ఉన్నా పోయినా పర్వాలేదు, మాకు కప్పం కట్టాలి, మా చెప్పిన మాట వినాలి. అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటిది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క జిల్లాలో అదేవిధంగా ఆయనకు సంబంధించిన వాటాలు ఉన్నటువంటిది ఎంఎన్సీ కంపెనీ ఇంత పెద్ద భారతీ సిమెంట్ మీదకి 8 మంది కాంట్రాక్టర్ కింద ఉండేటువంటి తొలగించిన ఉద్యోగులు వచ్చి ఇన్ని మూసేస్తారంటే ఇది నమ్మశక్యమేనా? పక్కా ప్రణాళిక భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నల్లోనే ఈ యొక్క వికాట్ సంబంధించిన భారతీయ సిమెంట్ ని మూసివేయించాలనేటువంటి కక్షతోనే జరుగుతున్నాయి. దానివల్ల రాయలసీమ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో దానికి ఎవరికి కూడా వాళ్ళకి సంబంధం లేదు. రైట్.